రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. పులివర్తి నాని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి మోహన్ రెడ్డి గన్మెన్తోనూ మాట్లాడారు సిట్ టీం. తిరుపతిలోనూ అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించింది సిట్ టీం. స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు మారణాయుధాలు ఎలా వచ్చాయంటూ సిట్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఒక్క సెకండ్ ఎందుకు చేయవద్దు సారే చెప్పాడు కదా అయిపోయింది విచారణ అయిపోయింది అంత వద్దు నా మీరు సిట్ రూమ్ లో పర్మిషన్ లేదు బాబు నేను చెప్పండి రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సిట్ విచారణ కొనసాగుతోంది. ఏపీ పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్ల నేపథ్యంలోనే పులివర్తి నాని స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్మెన్తోనూ కూడా విచారణ జరిగినట్లుగా తెలుస్తోంది. స్ట్రాంగ్ రూమ్ వద్దకు మారణాయుధాలు ఎలా వచ్చాయంటూ సిట్ విచారించినట్లుగా తెలుస్తోంది. ఇక తిరుపతిలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మా చిత్తూరు ప్రతినిధి హరిబాబు మరింత సమాచారాన్ని అందిస్తారు. హరిబాబు, సువర్ణ, ఏదైతే ఎన్నికల తర్వాత ఆంధ్రలో చంద్రగిరి నియోజకవర్గంలో చెలరేగాయో వాటికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సిట్ విచారణ జరిపించి నివేదిక అందజేయాలని ఆదేశించాలని విద్యాధికారులు చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఏదైతే సంఘటనలు జరిగాయో సంఘటన ప్రదేశాలను కూడా వాళ్ళు త్వరగా పరిశీలించడం జరిగింది. పూర్తివారి పల్లికి వెళ్ళినటువంటి చిత్ర బృందం అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి పూర్తి వివరాలను సేకరించి ఆ గ్రామంలో అల్లరి చోటు చేసుకోవడానికి కారణమైన పరిసరాలన్నింటినీ పరిశీలించడం జరిగింది. అలాగే ధ్వంసమైన ఆస్తులను కానీ లేదంటే జయచంద్రారెడ్డి ఇంటిని కారుని కూడా పరిశీలించి అక్కడ ఎలాంటి ఆధారాలు సేకరించారు పోలీసు అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ చేస్తున్నటువంటి అధికారులు అక్కడ ఎఫ్ఐఆర్ సంబంధించిన వివరాలన్నీ సేకరించి వారిని ఏదైతే ఆయుధాలను దాడి చేశారో ఆయుధాన్ని ఎలా చేశారు, ఎలా గుర్తించారు, ఎవరు చేశారు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థంగా పోటీలో ఉన్నారో వాళ్ళని కూడా ప్రచారం ఉంది. అయితే ప్రధానంగా దాడికి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో పులివర్తి నాని అతనిపై దాడి చేసిన పూర్తి వీడియో డీటెయిల్స్ కెమెరా ఫుటేజ్ అంతా తీసుకున్న తర్వాత అతను గుర్తించి విచారించడం అయితే జరిగింది. అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. తాను కారులో వెళ్తున్న క్రమంలో అనుమానం వచ్చి ఏదైతే స్టార్ రూమ్ దగ్గరికి వెళ్ళే క్రమంలోనే దాదాపు వందలాది మంది ఇక్కడ ఉన్నారని అది చూసిన వెంటనే తాను స్థానికంగా ఉన్న డిఎస్పీకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్టు కూడా అతను సకాలంలో స్పందించకపోవడంతో ఈ తర్వాత చోటు చేసుకుంటే వారికి సంబంధించిన వీడియో రికార్డు కూడా పులివర్తి గారి సిట్ అధికారికి అందజేసినట్టు తెలుస్తుంది. ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణ పూర్తి అధికారులకు స్పష్టం చేసిన పరిస్థితులు ప్రాథమికంగా అయితే ఈ రోజు నివేదికను సిట్ డీజీకి మాత్రం అధికారులు అందజేసే అవకాశం ఉంది. కాకపోతే పూర్తి స్థాయిలో నివేదిక అందజేసేందుకు మరికొంత సమయం అడిగే అవకాశం అయితే కనిపిస్తోంది. హరిబాబు, అయితే సిట్ విచారణలో భాగంగా పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగిన చోట గ్రామస్తులు కూడా పలు వీడియో రికార్డింగ్లు ఉంచుకున్నట్లుగా తెలుస్తోంది. సిట్ విచారణలో భాగంగా ఆ వీడియోలు ఏమైనా తీసుకున్నారా? అలాగే పులివర్తి నాని దగ్గర నుంచి ఎలాంటి కీలకమైన ఆధారాలు సేకరించడం జరిగింది? అంటే దాడి జరిగిన సమయానికి ఒక్కరోజు ముందే పులివర్తి నాని తన సొంత కార్లకి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సీసీ కెమెరాలలో ఉన్న ఫుటేజ్ ఏదైతే ఉందో అదే కీలకంగా మారింది. కారులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టాల్సిన పరిస్థితి అది. ప్రధానంగా మహిళా యూనివర్సిటీ వద్ద ఎక్కడా కానీ సీసీ కెమెరాలు లేకపోవడం, ఈ దాడికి ఆ ప్రదేశాన్ని ప్రధానంగా కెమెరాలు లేనందున ఎంచుకున్నట్టు కూడా మనకు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే కారులో ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా లభించిన సీసీ ఫుటేజ్ కీలకంగా మారడంతో అందులో రికార్డ్ అయిన నిశ్చితమైన వీడియోలను పూర్తిగా అధికారులు స్వాధీనం చేసుకుని దాని ఆధారంగా ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను గుర్తించి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే 13 మందిని పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు. 15 రోజుల రిమాండ్లు విధించడం కూడా జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన తర్వాత నాని అక్కడ గ్రామస్తులు ఎవరైతే గ్రామాలలో గొడవలు జరిగాయో ఆ ప్రాంతాలలో స్థానికులు కూడా తీసిన వీడియోలను కూడా సేకరించి సిట్ అధికారులకు అందజేయడం జరిగింది. ఒక్కొక్క వీడియోలో మాత్రం కూచువారిపల్లిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల్లో మాత్రం పులివర్తి వైకాపా అభ్యర్థి మోహిత్ రెడ్డి అతని తమ్ముడు కర్రలు పట్టుకుని గ్రామంలో తిరుగుతున్నట్టు వీడియోలు కూడా పోలీసులకు లభించినట్టు తెలుస్తోంది. సువర్ణ. హరిబాబు, పులివర్తి నాని అలాగే మోహిత్ రెడ్డి గన్మెన్ మినహా ఇంకా ఇరు పార్టీలకి సంబంధించి ఇతరత్రా ఏ నేతల్ని సిట్ విచారించడం జరిగింది? అంటే కూచివారిపల్లి గ్రామంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నారో సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళందరినీ విచారించడం జరిగింది. ఎవరైతే దాడిలో గాయపడ్డారో వాళ్ళని కూడా పిలిపించి ప్రత్యేకంగా విచారించి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో స్థానికులతో పాటు ఎవరైతే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నారో ఆ ప్రాంతాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఏవైనా మారణాదాయాలు ఉన్నాయా, లేకపోతే అక్కడ ఎవరైనా దాచిపెట్టారా, లేదంటే దాడి జరిగిన తర్వాత ఇక్కడ ఏమైనా కొన్ని వస్తువులు పడేసి వెళ్లారా అన్న కోణంలో కూడా బాంబు స్క్వాడ్ అలాగే కొన్ని బృందాలు కూడా ఇక్కడ తనిఖీలు చేయడం జరిగింది. ఆ తనిఖీలలో కొన్ని చాకులు కత్తులు కూడా దొరికినట్టు కూడా మనకు సమాచారం అందిస్తుంది. సువర్ణ. హరిబాబు, అయితే స్ట్రాంగ్ రూముల వద్దకి మారణాయుధాలు ఎలా వచ్చాయనే అంశంపైన కూడా సిట్ విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఏవైనా కీలక ఆధారాలు సేకరించారా? స్ట్రాంగ్ రూమ్ కి దాదాపు గొడవ జరిగిన ప్రదేశానికి దాదాపు 500 మీటర్ల దూరం ఉంది కాబట్టి తాము ఆ స్ట్రాంగ్ రూమ్ చుట్టూ 100 మీటర్ల వరకే భద్రతగా ఉంటుందని చెప్పి పోలీసు అధికారులు, జిల్లా అధికారులు, రిటర్నింగ్ అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే అభ్యర్థులకు సంబంధించి ఏదైతే సూచనలు సలహాలు ఇస్తున్నారో వాటిని తాము పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకుని వాటిని అమలు చేసేందుకు కూడా చర్యలు చేపడుతున్నట్టు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. అభ్యర్థుల సూచన మేరకు స్ట్రాంగ్ రూమ్ కి చుట్టుపక్కల దాదాపు 80 సీసీ కెమెరాలను కూడా అధికారులు ఏర్పాటు చేసి నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షిస్తున్నారు. అట్లాగే 4 అంచెల భద్రతా వ్యవస్థను కూడా స్ట్రాంగ్ రూమ్ వద్ద తీసుకొచ్చారు. రానున్న కౌంటింగ్ రోజు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను ఇప్పటికే పూర్తి స్థాయిలో భద్రతా కవచాలను ఏర్పాటు చేసి ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందన్న దాని మీద వివిధ వర్గాల నుంచి సూచనలు, సలహాలు అధికారులు స్వీకరించి దానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. సువర్ణ. హరిబాబు, సిట్ విచారణ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? విచారణ ఎప్పటి వరకు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి? కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే నిన్నటికే ఈ సిట్ విచారణ పూర్తి చేసి నివేదిక అందించాల్సి ఉంది. కాకపోతే కొంత ఆదేశాలు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రావాల్సిన ఆదేశాలు కొంత ఆలస్యంగా రావడంతో అధికారులు నిన్నటి నుంచి విచారణ చేపట్టి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా స్థాయిలో అధికారులందరూ పూర్తి స్థాయిలో దీని మీద పనిచేసి ఒక ప్రాథమిక నివేదికనైతే రూపొందించారు. పూర్తి స్థాయి నివేదిక అందించేందుకు మరొక 2 రోజుల గడువు కోరే అవకాశం ఉందని చెప్పి కూడా మనకి పోలీసు వర్గాల నుంచి ఒక సమాచారం వస్తుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ హరిబాబు. ఫ్రేమ్లోకి వస్తాయి సార్, అంటే ఫ్రేమ్లోకి వస్తున్నాం బాగా కొంచెం ఫ్రేమ్లో వచ్చేయి.